Pastor Conrad DeFries with our Bible study for today. ఈ దినం మనకైనా బైబిల్ స్టడీలో మీతో కాన్రాడ్ డిఫ్రీస్ మాట్లాడుతున్నాను. The title of the Bible study is Christ in You. ఈ దినం మనకైనా పాఠ్య భాగము మీలో ఉన్న యేసుక్రీస్తు. When you receive Jesus as Savior and you're born again, Christ comes to live in you. నీవు ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో, యేసుక్రీస్తును అంగీకరిస్తావో, యేసుక్రీస్తు నీలోనికి వస్తాడు. You will never be alone. He will always be with you forever. ఇక మీదట నీవు ఒంటరిగా ఉండవు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. In the book of Acts, chapter 17 and verse 28, అపోస్తలుల కార్య గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says that you are his offspring. You are his child. You are in the family of God. నీవు యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క బిడ్డవు. యేసుక్రీస్తు యొక్క సంతానమై ఉన్నావు. We will see in our Bible study today that Christ is with you in all of his fullness. యేసుక్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత మనలో నివసించున్నాడు. In John 15 and verse 7, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం if you గమనించినట్లయితే, abide in him and his words abide in you, you can ask what you will to be done. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిందైనట్లా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వ్రాయబడింది. The word ask means that you can demand in the name of Jesus for things to happen. అడుగుట అనే మాటకు అర్థం ఏంటంటే అధికారంతో దేవుని నీవు అడగవచ్చు. In the book of Colossians, chapter 1 and verse 27, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, the mystery that's been hid from ages is Christ in you, the hope of glory. అనేక యుగములుగా అనేక తరములుగా మరి దాచబడినటువంటి మర్మము అనగా మీ యందున్న క్రీస్తు అని రాయబడింది. When Jesus went away to heaven, he sent the Holy Spirit to be here with us. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడు మనతో ఉండేందుకు ఆయన పంపినట్టుగా వాక్యంలో రాయబడింది. The Holy Spirit takes the things of Jesus and makes them real in our lives. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క కార్యములను వివరించి మన జీవితంలో వాటిని బోధిస్తూ ఉన్నాడు. In the book of 1 Corinthians chapter 3 and verse 16, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, you are the temple of God and the Holy Spirit dwells in you. క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని రాయబడింది. God wants you to know when you're born again that he lives on the inside of you forever. నీవు ఎప్పుడైతే కొత్తగా జన్మించావో యేసుక్రీస్తు నీ యందు నివసించుతున్నాడని నువ్వు ఎరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. The same power that raised Jesus from the dead lives on the inside of every believer. యేసుక్రీస్తును మరణములో నుంచి లేపిన అదే దేవుని శక్తి ప్రతి విశ్వాసిలో నివసిస్తుంది. The Bible says we have this treasure in an earthen vessel. దేవుని వాక్యం తెలియజేస్తోంది, మంటి పాత్రలలో ఈ యొక్క మహిమైశ్వర్యము ఉంటుంది అని రాయబడింది. We are not trying to get this power, but it lives on the inside of every believer. మనము ఈ యొక్క శక్తిని పొందుకోవట్లేదు కానీ ఈ శక్తి మనలో నివసిస్తుంది స్వతహాగా.
we must learn how to release the power of God that's on the inside of us. మనలో ఉన్న దేవుని శక్తిని మనము బయటికి విడుదల చేయడానికి మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. In the book of 1 John chapter 4 and verse 4, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే it says, "Greater is he that is in you than he that is in the world." లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యంలో రాయబడింది. Every born again believer has the greater one on the inside of you. ప్రతి రక్షించబడిన వ్యక్తిలో లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడైన దేవుడు వారిలో ఉంటూ ఉన్నాడు. In John chapter 14 and verse 12, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే Jesus said, "The works that I do shall you do also, and greater works." నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యం చేస్తాడని రాయబడింది. How can this be possible since we are just here in a human body? మనము మానవ శరీరంలో ఉంటూ ఉన్నాం. ఇది మనకు ఎలా సాధ్యం? We are not only human, but we have the divine nature of God in our spirit. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో మనం మామూలు మనుషులం కాదు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. మనం దేవుని పోలికలై ఉన్నాం. Greater is he that is in you than he that is in the world. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. In the book of Ephesians chapter 2 and verse 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే we are his workmanship, created in Christ Jesus to good works. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. ఆయన యొక్క చేతి పని అయి ఆయన యొక్క సృష్టి అయి ఉన్నామని రాయబడింది. In 2 Corinthians chapter 5 and verse 17, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే if anyone be in Christ, he is a new creation. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో It క్రొత్తవైన says, old things are passed away and all things are made new. ఆ వాక్యం చెప్తా ఉంది, పాతవన్నీ గతించిపోయేవి, సమస్తము క్రొత్తమైనవి అని రాయబడింది. God is just not making your spirit better. He is making it totally brand new. దేవుడు మనల్ని కొత్తగా చేస్తున్నాడు. కొత్తగా అంటే పాతవన్నీ గతించిపోయి సమస్తాన్ని నూతన పరుస్తాడు. When you receive Jesus as your Savior, your spirit being is made totally new. ఎప్పుడైతే యేసుక్రీస్తును నీ యొక్క రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావో నీ యొక్క ఆత్మ నూతనపరచబడుతూ ఉంది. It has the very divine nature of God on the inside of you in your spirit. నీలో అనగా నీ ఆత్మలో అది పూర్తిగా దేవుని యొక్క స్వరూపమైనది, దేవుని యొక్క రూపమైనది. You want to know that you have the life of God, His nature in your spirit. నీలో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావం మరి ఉండడం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. We call that the Zoe, Z-O-E kind of life. జో అనే ఆ యొక్క నూతన స్వభావాన్ని పొందుతావు. Jesus said in the book of John chapter 10 and verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో యేసుక్రీస్తు చెప్పాడు, I am come that you may have the Zoe kind of life in you. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని చెప్పడం చూస్తాను. You become a child of God. You are born again of the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా నువ్వు కొత్తగా జన్మించావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు. The very
Holy Spirit dwells and lives inside of you. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో నివసిస్తూ ఉంటాడు. In 1 Corinthians chapter 6 and verse 17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, He that is joined to the Lord is one spirit. దేవునితో ఏకమైన వారు ఏకాత్మై ఉన్నారు అని చూస్తున్నాం. You have the very Holy Spirit of God dwelling on the inside of you. పరిశుద్ధాత్మ దేవుడే నీలో నివసిస్తూ ఉన్నాడు. You become the temple of God. He dwells with you and never leaves you. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు ఎడబాయడు. God is inside of you and He's there to help you in everything in life. నీలో ఉన్న దేవుడే నీకు అన్ని విషయాలలో, అన్ని స్థలముల్లో, అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తూ ఉంటూ ఉంటాడు. He is not only there to help you get born again, He's there to help you in everything. కొత్తగా జన్మించే విషయంలో మాత్రం నీకు సహాయం చేసేవాడు కాదు, కానీ అన్ని విషయంలో నీకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. In the book of Colossians chapter 2 verses 6 through 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాల వరకు మనం చదివినట్లయితే, It says, you are complete in Christ. You have everything. మీరు క్రీస్తులో సంపూర్ణులుగా ఉన్నారు. మీలో సమస్తమును సంపూర్ణముగా కలిగి ఉన్నారు. The Living Bible translation says He helps you in everything in everyday life. లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ఆయన మీలో నివసించి అన్ని విషయాలలో, అన్ని కార్యముల్లో మీకు సహాయం చేస్తారని రాయబడింది. You are in union with Christ Jesus. He is with you all the time. యేసుక్రీస్తుతో మీరు ఏకమై ఉన్నారు, కలిసి ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటూ ఉన్నాడు. He is there to help you even in the natural things, to make decisions, and to help you in every part of life. ఆయన మీలో ఉండి అన్ని విషయాల్లో ఆయన మీకు సహాయం చేస్తాడు. ఏదైనా ఒక తీర్మానం తీసుకోవాలన్నా, ఏదైనా ఒకటి ప్రత్యేకించాలన్నా, ఏదైనా We must learn how to activate the power of God that is with us inside of us. ఎల్లప్పుడు కూడా మనలో ఉన్న దేవుని యొక్క శక్తి మనల్ని ప్రీచర్స్ని మనం ఎదురు చూస్తూ ఉండాలి. It is God's plan to guide you and show you what to do in every decision of life. మనలో మరి ఎల్లప్పుడు కూడా దేవుడు మనం ఎలా నడవాలో, ఏం చేయాలో, ఏది ఎన్నుకోవాలో అన్నిటి కూడా He is our comforter, our helper, and our guide. ఆయనే మన ఆదరణకర్త, ఆయనే మన నాయకుడు, ఆయనే మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. In the book of 1 Corinthians chapter 1 and verse 30. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, He is made unto us wisdom and righteousness. ఆయన మనకు దేవుని నీతి ఉన్నాడు అనే వాక్యం చూస్తాం. And also He is sanctification and redemption for every one of us. మనందరినీ దేవుడు పరిశుద్ధపరిచి మనల్ని విమోచించేవాడై ఉన్నాడు. In the book of 2 Corinthians chapter 5 and verse 21. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Jesus was made sin as our substitute. ఎందుకనగా పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. He took our sin on Himself and gave us His righteousness. మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన నీతిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. In Galatians chapter 2 and verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, It says, we are crucified with Him so that Christ lives in us. మనము
క్రీస్తుతో కూడా నివసించినట్లుగా మనము క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాము అని చూస్తూ ఉన్నాము. It says it's no longer we that live, but it's Christ that lives inside of us. జీవించేవారు మనము కాదు, క్రీస్తే మనలో జీవించుతున్నాడు అని రాయబడింది. God is not looking for our perfection, but He is living on the inside of us. దేవుడు మనలో ఉన్నటువంటి మరి మన కోరికలను ఏదో చూస్తున్నాడు కాదు, కానీ ఆయనే మనలో నివసించువాడు. Chapter 14 and verse 13. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, He said, if you ask anything in my name, I will do it. మీరు నా నామమున ఏది అడిగినను అది నేను మీకు చేస్తాను, ఇస్తానని చెప్పాడు. Most Christians do not understand the power of attorney that's in the name of Jesus. యేసు నామములో ఉన్నటువంటి శక్తి అనేక మంది క్రైస్తవులకు తెలియట్లేదు. They think of it and speak of the name of Jesus just in ordinary earthly terms. ఏదో లోకరీతిగా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నారు తప్ప శక్తి మరికి అర్థం కావట్లేదు. But as you meditate the Word of God and as you worship God, you will understand more the power of the name of Jesus. యేసుక్రీస్తు యొక్క శక్తి మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, దేవుని ఎక్కువగా ఆరాధించాలి. In the book of John, chapter 14 and verse 20. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Jesus said, I am in the Father and the Father is in me. నేను నా తండ్రి యందు ఉన్నాను, నా తండ్రి నా యందు ఉన్నాడు. Then he said, and I am in you, talking about us. తర్వాత మీరు నా యందు ఉన్నారని మన గురించి యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నాం. The fullness of the Godhead bodily is in the Lord Jesus Christ. తండ్రి అని దేవుడు యేసుక్రీస్తునందు ఉన్నాడు అని చూస్తున్నాం. This is found in the book of Colossians chapter 2 verses 6 through 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క విషయాలు రాయబడి ఉన్నాయి. When you have Christ in you, you have all of God on the inside of you. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో ఉన్నామో మరి మనము యేసుక్రీస్తునందు సమస్తమును కలిగి ఉన్నామని వాక్యం తెలియజేస్తా ఉంది. We want to learn more that Christ lives with us on the inside. ఇంకా యేసుక్రీస్తు మనలో సర్వసంపూర్ణంగా నివసించడం అనేది ఇంకా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. We are not depending on our perfection to do the work of God, but we depend on Christ in us. దేవుని యొక్క పనులు చేయడానికి మన యొక్క సొంత బలముతో సొంత జ్ఞానముతో మనం ఆధారపడకూడదు, మరి పరిపూర్ణంగా క్రీస్తు మీద మనం ఆధారపడాలి. In 1 John chapter 4 and verse 17, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించండి. it says, as Jesus is, so are we in this world. మనము యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడు ఈ లోకంలో, మనం కూడా అలాగే ఉన్నాం. In Ephesians chapter 2 verses 5 and 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలను మనం గమనించినట్లయితే, we are made alive in Christ and we are seated with him in heavenly places. మనము యేసుక్రీస్తునందు బ్రతికించబడ్డాము, మనము యేసుక్రీస్తుతో కూడా ఆయనతో కూడా కూర్చొని పరలోకంలో ఆయనతో కూర్చోబెట్టబడ్డాము. that Jesus has, he has given to every believer. యేసుక్రీస్తుకు ఏ అధికారం అయితే ఉన్నదో ఆ అధికారము ప్రతి విశ్వాసికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He has given you, a believer, the power of attorney to use the name of Jesus. యేసుక్రీస్తు నామములోని అధికారాన్ని ఉపయోగించగలగడానికి ప్రతి విశ్వాసికి అధికారం ఇచ్చాడు. In 2 Corinthians chapter 5 verse 21,
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే We are saying this again today. మరలా మనం ఈ మాటలు చూద్దాం. He became sin for us so he could give us his righteousness. ఎందుకనగా మనం ఆయన యందు దేవునిని తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. Every believer is as righteous in your spirit as you will ever be. యేసుక్రీస్తునందు మనమందరం కూడా మరి ఆత్మలో నీతి గలవారమై ఉన్నాము. You are a spirit being, you have a soul, and you live in a body. మీరు ఆత్మ సంబంధులై ఉన్నారు, ఆత్మలో జీవిస్తున్నారు, అయితే శరీరంలో ఉంటూ ఉన్నారు. At the time you're born again, your spirit is made totally new inside of you. ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మిస్తారో ఆ క్షణం మొదలుకొని మనము నూతన వ్యక్తులమై ఉంటున్నాము, ఆత్మీయంగా నూతన జన్మను పొంది ఉన్నాము. It has the nature of God and the life of God in your spirit. మన యొక్క ఆత్మలో మనం దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క పోలికను కలిగిన వారమై ఉంటూ ఉన్నాము. Your soul is made up of your mind, your will, and your emotions. మన యొక్క ఆత్మలో మన యొక్క ఉద్రేకాలు, మన యొక్క ఉద్దేశాలు, మన తీర్మానాలు ఉన్నవి. That part of you is being renewed every day for the rest of your life. ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకుడు అంగీకరించావో మిగిలిన దినములన్నీ కూడా అవి నూతన పరచబడుతూ ఉన్నవి. At the rapture of the church, you will get a new glorified body in your human body. ప్రభు రాకడలో మన యొక్క మట్టి దేహము పోయి మహిమ రూపాన్ని మనం దాల్చి ప్రభుతో కూడా ఎత్తపడతాం. So you are just one person, but you have 3 parts in you. నీవు ఒక మనిషివే, కానీ నీలో 3 భాగాలు ఉన్నాయి. The real you is a spirit being that will live forever. నిత్యము జీవించే ఆత్మే నిజమైనటువంటి నీవై ఉన్నావు, నీ శరీరం కాదు. Your soul is being changed day by day when you live on the earth. ఈ లోకములో జీవించినంత కాలము నీ యొక్క ఆత్మ రోజు రోజుకి రూపాంతరం చెందుతూ ఉంది, దేవుని పోలికగా మార్చబడుతుంది. And your body will get the resurrection at the rapture of the church. నీ మంటి దేహము మరి ప్రభు రాకడలో పునరుద్ధాన శక్తిని పొందుకుంటారు. God came in the form of the seed of Abraham to be our substitute. మనకు మారుగా దేవుడు అబ్రహాము సంతానముగా ఈ లోకంలో పుట్టాడు. Christ has always been in existence and never had a beginning. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మరి ఆది అంతం లేనివాడై ఉన్నాడు. But Christ came in the form of Jesus so he could take our sin on the cross. అయితే క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చి మన పాపములను శిలువ మీద మోసాడు. Jesus lived as the Son of Man on the earth and could be tempted and tested like you and I are. యేసు ఈ లోకములో మానవుడిగా, మనిషి కుమారుడిగా జీవించాడు, నీ వలె నా వలె శోధించబడ్డాడు. He was 100% man and 100% God. యేసు 100% మానవుడు, అలాగే 100% దేవుడు. In the book of 1 John chapter 4 and verse 17. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే it tells us that we are like Christ on the earth because we have Jesus inside of us. మనలో యేసుక్రీస్తు ఉన్నాడు గనుక మనము యేసుక్రీస్తును పోలిన వారమై ఉన్నాము అని వాక్యం చూస్తున్నాం. In the book of Romans chapter 8 and verse 29. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే it tells us that we are being made into the very image of Christ in our spirit being.
మనము మన యొక్క ఆత్మలో దేవుని కుమారుని సారూప్యము గలవారమని రాయబడింది. In the book of Colossians chapter 3 and verse 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it tells us to put on the new man. నవీన స్వభావమును ధరించుకొనుడి అని చూస్తున్నాం. Which is renewed in knowledge after the image of Jesus Christ. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలికను నూతనపరచబడుతున్న. In Romans chapter 12 and verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినట్లయితే, we are to be transformed in our lives by the way we think. మనము మన మనసు మారి నూతన పరచబడాలని వాక్యం చూస్తూ ఉన్నాం. You have this new spirit on the inside of you. నీలో దేవుని యొక్క నూతన ఆత్మ నివసించుతున్నాడు. But you will not enjoy the benefits of it if you do not change the way you think. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ భోగ భాగ్యాలను మనము అనుభవించకూడదు. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. In 2 Corinthians chapter 10 verses 4, 5 and 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం గమనించినట్లయితే, we have to cast down imaginations that do not agree with God. దేవుడు ఏదైతే అంగీకరించడో వాటన్నిటిని మనం పడద్రోయాలి, పారవేయాలని వాక్యం చెప్తున్నాం. And bring every thought we have into captivity to obey the Lord. ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు లోబడినట్లుగా వాటిని చెరపట్టాలి అని వాక్యం చూస్తున్నాం. The greatest battle we have today is in the way we think in our minds. మనలో జరుగుతున్న గొప్ప యుద్ధం ఏంటంటే మన యొక్క ఆలోచనలతోటి చేసే యుద్ధమై ఉన్నది. The devil can bring thoughts to you, but you do not have to think on them and receive them. దుష్టుడు అనేకమైన దుష్టాలోచనలను పుట్టిస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం నెరవేర్చకూడదు. వాటిని మనము చెరపట్టాలి, వాటిని జయించాలి. It says, cast down imaginations and every thought that does not agree with the Bible. జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. Ephesians chapter 4 and verse 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, do not give a place or a foothold to the devil. అపవాదికి చోటియకుడి అని రాయబడింది. In Christ you have the authority to not open the door to the devil. యేసు క్రీస్తునందు మరి నువ్వు సాతానికి చోటివ్వకుండా ఉండే అధికారం నీకు ఇవ్వబడింది. It is not always easy, but you can take control of what you think. అది మనం అనుకున్నంత సులభమేం కాదు, కానీ అయితే నీవు అపవాదికి చోటివ్వకుండా ఎదిరించాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. In the book of James chapter 4 and verse 7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, he says, the first thing you do is submit yourself to God. మొదట మనం దేవునికి లోబడాలి. Then you resist the devil and he will flee from you. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం చూస్తున్నాం. We do not have that power in our human ability. మనకంతటికి మనకు మన శరీరంలో అట్టి అధికారము, అట్టి యొక్క బలము లేదు. But because Christ and the Holy Spirit is on the inside of us, He is the power. అయితే యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అట్టి బలమును, శక్తిని మనకు అధికారమును ఇస్తూ ఉన్నాడు. We are learning more and more who we are in Christ Jesus. ఇంకా యేసుక్రీస్తులో మనం ఎవరమై ఉన్నామో అనేకమైన విషయాలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. I want you to pray this prayer out loud to receive Jesus as your Savior. యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా నాతో పాటు ఈ ప్రార్థన
చెప్పాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. I believe Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. I believe he died on the cross for my sin and rose from the dead. ఆయన నా పాపముల కొరకు శిలువలో మరణించాడని తిరిగి లేచాడని నమ్ముతున్నాను. Right now, I receive Jesus Christ as my Lord and Savior. ఇప్పుడే యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. Find a good Bible-believing church and grow in the things of God day by day. God loves you and we love you. Amen. యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మరి దగ్గర సమీపంగా ఉన్న మంచి వాక్యానుసారమైన సంఘంలో వెళ్ళి అనుదినము గడుపుతూ ఆత్మీయంగా బలపరచుకోవడం